ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఒకటా రెండా 2000 కోట్లు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న హీరో వేరే ఉండరేమో. బాహుబలి నుంచి మొదలు పెట్టిన ప్రభాస్ గ్రాండియర్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. మినిమం 300 కోట్ల నుంచి స్టార్ట్ అయిన సినిమాల బడ్జెట్ ఇప్పుడు 500 కోట్లను దాటిపోతోంది. మరి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో ఒక్కో సినిమా బడ్జెట్ ఎంత? ప్రభాస్ పక్కా పాన్ ఇండియా స్టార్. అదే రేంజ్ లో సినిమాలు, స్టార్ క్యాస్ట్, గ్రాండియర్, ప్రమోషన్లు, కలెక్షన్లు, ఇలా ఒక్కటేమిటి ప్రతి విషయంలో పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టారే. అందుకే ఆ రేంజ్ కి తగినట్టే సినిమాలు కూడా భారీగానే చేస్తున్నారు. ప్రభాస్ చేసే ప్రతి సినిమా మినిమం 300 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. ఈ 300 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. అందుకే 500కి రీచ్ అయింది ప్రభాస్ మూవీ బడ్జెట్. లేటెస్ట్ గా ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు మేకర్స్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతోంది సినిమా. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి వర్కింగ్ ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమా యాక్షన్ మూవీ కాకపోవడంతో 300 కోట్లతో సరిపెడుతున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలన్నింటిలోకి సంథింగ్ డిఫరెంట్ గా, ఎటువంటి హంగులు లేకుండా సింపుల్ గా తెరకెక్కుతోంది. అయినా సరే మినిమం 300 కోట్ల బడ్జెట్ పెట్టేసింది టీం. రాజాసాబ్ కి, స్పిరిట్ కే 800 కోట్లకు పైగా బడ్జెట్ సెట్ అయిపోతే రీసెంట్ గా స్టార్ట్ అయిన హను రాఘవపూడి సినిమాకి కూడా గట్టిగానే బడ్జెట్ పెడుతున్నారు. ఇద్దరు హీరోయిన్లతో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ 400 కోట్లకు పైగా బడ్జెట్ అలాట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో అసలు సిసలు యాక్షన్ మూవీస్. హెవీ గ్రాండియర్ తో తెరకెక్కబోతున్న సినిమాలు సలార్ 2, కల్కి 2. కల్కి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక సలార్ అయితే పక్కా మాస్ యాక్షన్ మూవీగా హై యాక్షన్ విజువల్స్ తో తెరకెక్కింది. ఈ 2 సినిమాలు గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ మూవీస్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం సీక్వెల్స్ లో ఆడియన్స్ కి అంతకు మించి విజువల్స్, గ్రాండియర్ చూపించాల్సి ఉంటుంది. అందుకే కల్కి మినిమం 500 కోట్ల బడ్జెట్ తో, సలార్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇలా ప్రభాస్ ప్రస్తుతం 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు జరుగుతాయి కాబట్టి 2000 కోట్ల బడ్జెట్ పెద్ద లెక్కేం కాదని హిట్ టాక్ వచ్చిందంటే 5000 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్.